నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. రోజా గారు ఢిల్లీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్. అండ్ ఇంకో క్వశ్చన్, అక్కడ రోజా గారు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఎందుకు కలిశారు సెకండ్. కానీ ఈ రెండు పక్కన పెడితే ఆవిడ రేవంత్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎప్పుడైతే రోజా గారు రేవంత్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారో అప్పటి నుండి తెలంగాణ రాజకీయాల్లో చర్చ, సోషల్ మీడియాలో ఒక రచ్చ మొదలైంది. ఏంటి అంటే, రోజా గారు ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళు మటాష్ అని చెప్పి వాళ్ళు పదవులు కోల్పోవడం లేదా అసలు పార్టీయే గెలవకుండా పోవడం అవుతుంది అని. మరి ఇప్పుడు రేవంత్ గారి లైఫ్లో, ఆయన పొలిటికల్ కెరియర్లో ఏం జరగబోతుంది, ఏం మలుపు తిరగబోతుంది అనేది క్వశ్చన్ మార్క్. సో దీని గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే రోజా గారు అంటే ఐరన్ లెగ్ అని పేరు పెట్టేశారు. లాస్ట్ టైం ఆవిడ ఒక మాట అన్నారు, నేను మంత్రిగా గెలిచాను కాబట్టి ఐరన్ లెగ్ అని పేరు పోయింది అనేసి అన్నారు. బట్ వైసీపీలో ఉండేప్పటికీ మళ్ళీ గెలవలేదు కాబట్టి మళ్ళీ శాశ్వతమైంది. ఇప్పుడు రేవంత్ గారిని ఢిల్లీ వెళ్ళి కలిశారు. ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, రేవంత్ గారిని ఎందుకు కలిశారు అనేది రెండు క్వశ్చన్స్ అయితే, రేవంత్ గారికి ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రేవంత్ గారి పొలిటికల్ కెరియర్ లో ఏం జరగబోతుంది? ఇప్పుడు అది అంత సెంటిమెంట్ తో కూడినటువంటి గాసిప్స్ ఇవన్నీ కూడా. సరే, ఆవిడ మీద వ్యక్తిత్వంగా ఆవిడ కలిస్తే, లేదంటే ఆవిడ షేక్ హ్యాండ్ ఇస్తే, లేదంటే ఆవిడ పార్టీలు చేరితే ఆ పార్టీ, ఆ మనిషి అధికారాన్ని కోల్పోతాడు అనేది ఒక ముద్రను ఆమె మీద వేశారు. సరే, ఆ ముద్ర జోలికి, అలాంటి గాసిప్స్ జోలికి నేను వెళ్ళను. కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇప్పుడు ఆవిడ ఎందుకు అసలు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, ఢిల్లీలో ఎవరిని కలిశారు అనేది చర్చించుకోవాలి. ఎందుకనంటే ఆవిడ పార్లమెంటు హౌస్లో రేవంత్ రెడ్డి గారిని కలిశారు. సో రేవంత్ రెడ్డి గారు ఆయన పనుల పైన ఆయన వెళ్ళారు. ఆయన వెళ్తే అక్కడ అయితే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు పార్లమెంట్లో ఉంటారు కాబట్టి పార్లమెంట్ హౌస్లో కలవడానికి ఈయన వెళ్ళారు. సరే, ఈవిడ అక్కడ తారసపడ్డారు. అది పెద్ద హాట్ న్యూస్ అయింది ఇప్పుడు. సరే, తారసపడినప్పుడు ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి లీడర్లు, పైగా ఇద్దరు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, కీలకంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈవిడ ఇద్దరు స్పోక్స్ పర్సన్స్, ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలు చేశారు. పరిచయాలు ఉంటాయి కదా. సో ఆ కారణం చేత సరే షేక్ హ్యాండ్ ఇచ్చారు. షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆవిడ రేవంత్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఆప్యాయంగా ఇస్తే ఆవిడ ఇంకా మరింత ఆప్యాయంగా ఇవ్వటం, ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతుంది. సరే, దానికి ఏదో యాడ్ చేసి సోషల్ మీడియాలో మసాలా రుద్దారు. అప్పుడు చేపల పులుసు పెట్టింది కేసీఆర్ గారికి ఇంటికి పోయాడు, ఇప్పుడు మా రేవంత్ రెడ్డికి చేపల పులుసుకు పిలిచింది అయ్యింది అనేది ఏదో రకరకాలుగా ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. సరే, అవి సోషల్ మీడియాలో గాసిప్స్ ఆవిడ గురించి పెడుతున్నటువంటి వాటికంటే కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఖర్గే, రాహుల్ గాంధీ గారి కోసం వెళ్తున్నారు. మరి ఈవిడ ఎవరి కోసం వెళ్ళారు? పార్లమెంట్ హాల్లోకి, పార్లమెంట్ హౌస్లోకి గడ్కరీ గారిని కలిశారు. గడ్కరీ గారిని కలిసినటువంటి సందర్భంగా ఒక గ్రూప్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు ఎంపీలు ఉన్నారు, గురుమూర్తి, తర్వాత తనుజారాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లీడరు, తర్వాత మిథున్ రెడ్డి, ఈవిడ. అక్కడ ఆ ఫోటో చూస్తే కనుక కరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులకి, ఏదైనా వెనుకబడిన వర్గాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనే దాని మీద మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు రోజా గారు వెళ్ళారు. రోజా గారు, మిథున్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని గడ్కరీ గారికి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చి ఏదో మాట్లాడుతున్నారు. నుంచుంది ఎవరు? గురుమూర్తి, తనుజారాణి, వీళ్ళిద్దరు నుంచున్నారు. అంటే బీసీ ఎస్టీలు నుంచున్నారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం మీరు ఇచ్చేది? నా ఎస్సీ, నా బీసీ అని అంటుంటారు కదా, నా మైనారిటీ అంటుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ముందు క్లాస్ వార్ అని చెప్పి అదేదో ధనవంతుల పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదల పార్టీ మాది, మేము పేదవాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. మరి ఇదేంది సామాజిక న్యాయం అని అంటారు? మరి ఇదే నా సామాజిక న్యాయము అని చెప్పి గతం మొత్తం తవ్వారు. అధికారులు ఉన్నప్పుడు ఎవరెవరికి మీరు పదవులు ఇచ్చారు, ఎవరెవరిని కీ రోల్లో పెట్టారు, అధికారం పోయిన తర్వాత మీరు ఎవరిని ఉపయోగించుకుంటున్నారు, ఇప్పుడు ఇలాంటివన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఆ ఫోటోని బేస్ చేసుకొని ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో మొత్తం రెడ్డి సామాజిక వర్గం పై లేయర్లో ఉండేది. అప్పుడు ఎవరున్నారు? వైవి సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళే కదా. అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? అమ్మటి రాంబాబు గారు, నా ఇల్లు, పేరు నాని గారు, వీళ్ళే కదా కనపడుతుంది. లేదా నందిగం సురేష్,
వీళ్ళే కనిపిస్తున్నారు. సో కాబట్టి అధికారంలో ఉన్నప్పుడేమో రెడ్డి సామాజిక వర్గానికి పెత్తనం ఇస్తారు, అధికారం పోయిన తర్వాతనేమో బీసీ ఎస్టీలని వాళ్ళందరినీ ముందు పెట్టి రాజకీయాలు చేస్తుంటారు అనేది ఆ ఫోటో కింద రైటప్స్ రాసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోని బేసిస్ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? అక్కడ పోయినటువంటి నలుగురిలో కూర్చుందేమో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి అను రోజారెడ్డి ఎదురు కూర్చున్నారు. వీళ్ళిద్దరిని నుంచోబెట్టారు గడ్కరీ గారి దగ్గర. ఇదొక అంశం. అసలు గడ్కరీ గారి దగ్గర ఈవిడికి ఏం పని, ఎందుకు వెళ్ళారు, అసలు ఏంటి? జనరల్గా ఏదైనా సరే ప్రజా సమస్యలు లేదా ప్రజాసేవ కోసం వెళ్ళి ఉంటే డెఫినెట్గా ప్రెస్ మీట్ పెట్టిండే రోజా గారు డెఫినెట్గా పెడతారు. ప్రజా సమస్యలు లేదంటే ప్రజాసేవ కోసం వెళ్తే ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు ఆడుండేది ఎన్డీఏ, రాష్ట్రంలో ఉండేది ఎన్డీఏ. ఏదన్నా ఉంటే కనుక రాష్ట్రంలో ఏదైనా రోడ్లు, అప్పుడు ఆయన రోడ్లు రవాణా శాఖ మంత్రి ఆయన కదా, మరి రోడ్లకు సంబంధించి ఏదన్నా ఉంటే ఆ ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్తేనే అక్కడ క్లియర్ అవుతాయి, లేదంటే క్లియర్ కావు. మరి ఎందుకు వెళ్ళినట్టు రోజా? ప్రతిపక్ష పార్టీ, అది విపక్ష పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూడా కాదు, దాంట్లో కూడా ఓడిపోయినటువంటి క్యాండిడేట్ ఆవిడ. మరి ఆవిడ ఎందుకు వెళ్ళినట్టు? మిథున్ రెడ్డి ఎందుకు గడ్కరీ దగ్గరికి తీసుకెళ్ళి మరి లైజనింగ్ చేస్తున్నారు అంటే ఏదో ఉంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఒకదానికి చెలవలు పలుకు వస్తాయి కదా. అలా వచ్చినటువంటి అంశాల్లో ఏంటంటే రోజా గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేశారు. ఆడుదాం ఆంధ్ర రూపంలో, పర్యాటక శాఖలో కానీ, అసలు ఇందుకు రిషికొండ నిర్మాణానికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి వస్తుంది. అది మొత్తం 550 కోట్లు పెట్టి కడితే దాంట్లో కొన్ని కోట్ల రూపాయలు ఇంటీరియర్స్ లోనే కొట్టేశారు అనేది వస్తుంది కదా. సరే, ఏదైతేనే మొత్తం మీద కొన్ని కోట్ల రూపాయలు అక్కడ నగరిలో గ్రావెల్ అన్నా ఇవన్నీ షార్ట్ షీట్ కూడా వేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. సో దాని ప్రకారం ఆ షార్ట్ షీట్ ప్రకారం ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు. మరి ఆ వేల కోట్ల రూపాయలన్నీ ఎక్కడ పెట్టారు అని అంటే ఏదో ఒక బిజినెస్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఆ బిజినెస్లో భాగంగా కేంద్రంలో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళతో కలిసి భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఢిల్లీలో తిరుగుతూ ఉన్నారు. ఆ బిజినెస్కి సంబంధించినటువంటి అనుమతులు ఇతరత్ర తీసుకొచ్చుకునే దానికే ఈ మినిస్టర్ల దగ్గర, కేంద్ర మంత్రుల దగ్గరికి లాబింగ్కి మిథున్ రెడ్డి గారితో వెళ్తున్నారు రోజారెడ్డి గారు అనేది వినిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి గాసిప్స్, ఇలాంటి అభిప్రాయాలు ఇంకా చాలా వస్తాయి రాబోయే రోజుల్లో. ఆవిడ కనుక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వెళ్ళాను, ఏ పని మీద వెళ్ళాను కనుక క్లారిటీ ఇచ్చినట్టయితే ఫుల్ స్టాప్ పడి ఉండేది. ఇప్పుడు ఆవిడ దానికి ఏమీ సమాధానం చెప్పట్లేదు వస్తున్నటువంటి ఆరోపణలకి. సో కాబట్టి ఇప్పటివరకు వచ్చినవి ఏంటంటే ఇదే, ఒక భారీ పెట్టుబడి పెడుతుంది ఆవిడ ఒక కంపెనీలో. ఆ కంపెనీకి పర్మిషన్స్ కోసం కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు, మిథున్ రెడ్డిని లైజనింగ్ కోసం తీసుకెళ్లారు అనేది మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో ఆ బిజినెస్ ఏంటి, గడ్కరీ గారిని కలిసిన తర్వాత ఈవిడ ఏం సాధించారు, ఏం అనుమతి పొందారు, ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు రాకుండా అయితే ఉండవు, ఎందుకంటే ఉండేది ఎన్డీఏ కదా, ఇక్కడ ఎన్డీఏ అక్కడే ఎన్డీఏ కాబట్టి. పైగా రోజా గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అందరి అటెన్షన్ అక్కడే ఉంటుంది, అటెన్షన్ ప్లే చేస్తారు ఆవిడ ఎందుకు వెళ్ళారని. జనరల్గా ఢిల్లీ వెళ్ళి లైజనింగ్ చేసుకునేటువంటి లీడరు, అంత కెపాసిటీ ఉన్న లీడర్ కాదు ఆవిడ. కానీ ఢిల్లీ స్థాయికి వెళ్ళారు అని అంటే ఏంటి అనేది ఒకటి. రెండోది ఏంటి, దాని కంటిన్యూషన్ ఇంకోటి ఏమనిపిస్తుంది సోషల్ మీడియాలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకైపోతున్నారు రాబోయే రోజుల్లో. కాబట్టి బీజేపీలో జాయిన్ అవ్వాలనే ప్రయత్నంలో భాగంగా కేంద్ర మంత్రులు దగ్గర కాబోతున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతోటి ఈవిడ మాట్లాడుకోవడానికి వెళ్ళారనేది ఇంకొక వర్షం అనిపిస్తుంది. ఇప్పుడు నేను అదే చెప్పాను, ఇప్పుడు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వెళ్ళానని చెప్పినట్టయితే అసలు ఈ గొడవ ఉండేది కాదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఆవిడ చెప్పలేదు కాబట్టి. సో ఇప్పుడు ఆవిడ పొలిటికల్ లీడర్ కాబట్టి ఆవిడ వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు, బీజేపీ పెద్దల దగ్గర వెళ్ళారు. పెద్దల దగ్గరికి వెళ్ళి ఆవిడ మరి ఏ పని అనేది తెలియదు, బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఎందుకు ఆ పని చేస్తున్నారని అంటే, నగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వేరే వాళ్ళని రెడీగా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో ఆవిడకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయం ఎంచుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. అసలు ఎందుకు టీవీగా పార్టీ తరఫు నుంచి తమిళనాడులో పోటీ చేస్తారు, ఇంకా ఆంధ్రాలో పని అయిపోయింది ఆవిడది అని చెప్పి కూడా అనుకున్నారు కదా. ఆ మధ్య కేసులో ఉన్నాయి, కేసులు విచారణ కనుక స్టార్ట్ అయితే కనుక ఆవిడ జైల్లోకి వెళ్తారు, ఆవిడ అవినీతి భోగతం మొత్తం బయటపెడుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. కాబట్టి అయిపోయింది రాజకీయంగా
అని చెప్పి చెప్తాను. పైగా ఇంకోటి ఏంటంటే అక్కడ నగిరిలో లోకల్గా ఉండేటువంటి సెకండ్ లీడర్లు ఎవరైతే మండల లీడర్లు, మండల స్థాయి లీడర్లు ఉన్నారో, నియోజకవర్గ స్థాయి లీడర్లు కూడా రోజా గారు అంటే పట్ల అక్కడ అధికారంలో ఉన్నప్పుడు, మినిస్టర్ ఉన్నప్పుడే అసలు పంచాయతీలు పెట్టేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంచాయతీ పెట్టేవాళ్ళు, వాళ్ళు ఇచ్చి ఈవిడ ఓపెనింగ్ పోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఒక్కోసారి ఆవిడ రాకుండానే వీళ్ళు ఓపెన్ చేసేవాళ్ళు. సో కాబట్టి లోకల్గా ఆవిడకి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఆవిడ బదులుగా వేరే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పి ఒక టాక్ ఉంది చాలా కాలం నుంచి. బహుశా అందుకే ప్రత్యామ్నాయంగా బీజేపీ తరఫు నుంచి ఆవిడ రాజకీయాలు చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఒకవేళ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు అనేది కూడా ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. ఇప్పటివరకు వినిపిస్తుంది. ఇవి రాబోయే రోజుల్లో ఇంకా కొత్తవి కూడా రావచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.